నమస్తే అన్న, అందరికీ నమస్కారం. నరకానికి స్వాగతం అంటూ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అలాగే టెహ్రాన్ టైమ్స్ మనం చూసుకుంటే తన యొక్క ఫ్రంట్ పేజీలో మనం చూసుకుంటే మీకు స్క్రీన్ మీద ఫోటో కనిపిస్తూ ఉంది. ఆ యొక్క ఫోటోను అయితే వేయడం జరిగిందనమాట. అమెరికా బలాలకు ఇరాన్ సంచలనమైన ఆహ్వానం పలుకుతూ ఉంది. పద్మ వ్యూహంలోకి ట్రంప్ ఇరాన్లో భూతల దాడి నరకమని చెప్పేసి తెలపడం జరిగింది. తాజాగా 10,000 మంది సైనికులను ఇరాన్కు పంపాలని చెప్పేసి ట్రంప్ నిర్ణయించారు. అసలే ఇరాన్తో భూతల దాడులు ఎగ్గడం కష్టమన్న వాదనల మధ్య ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశం అవుతూ ఉంది. దీనిపైన ఇరాన్లో ప్రధాన పత్రిక ఘాటుగా స్పందించింది. ఇరాన్ నుంచి వెలువడే టెహ్రాన్ టైమ్స్ తమ దేశానికి వస్తూ ఉన్న అమెరికా బలగాలకు అరుదైన ఆహ్వానం పలికింది. వెల్కమ్ టు హెల్, నరకానికి ఆహ్వానం అంటూ అమెరికా బలగాల ఫోటోలతో టెహ్రాన్ టైమ్స్ ప్రచురించిన ప్రస్తుతం ఉన్న ఫోటో ఏదైతే ఉందో ఇరాన్ వైఖరికి అద్దం పట్టేలా ఉందన్న చర్చ అంతర్జాతీయంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే అమెరికా బలగాలు తమ దేశంలో అడుగు పెడితే చాలా విపరిణామాలు చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి ఇరాన్ అగ్రనాయకులు సైతం హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇరాన్ గడ్డపైన అడుగు పెట్టే ఏ అమెరికన్ సైనికుడైనా శవపేటికలో మాత్రమే తిరిగి వెళ్తాడని చెప్పి టెహ్రాన్ టైమ్స్ తన యొక్క కథనంలో పేర్కొంది. మిడిల్ ఈస్ట్కు 10,000 మందికి వరకు అదనపు సైనికులను పంపే విషయాన్ని అమెరికా పరిశీలిస్తుందని చెప్పి తాజాగా అమెరికా మీడియా కథనాలు ప్రచురించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. ప్రస్తుతం మీరు భూతల దాడులకు వచ్చి ఇరాన్లోని కార్గు ద్వీపం ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది. అది కానీ స్వాధీనం చేసుకుంటే కానీ ఇరాన్కు సంబంధించిన 90% చమురు నిక్షేపాలు అక్కడే ఉన్నాయన్నమాట. 90% ఆర్థిక వ్యవస్థకు డబ్బు కూడా ఆ యొక్క కార్గు ద్వీపం నుంచి వస్తూ ఉంది. దాన్ని స్వాధీనం చేసుకుంటే కానీ ఇరాన్ దాదాపు నాశనం అయిపోయినట్టే అని చెప్పేసి అమెరికా భావిస్తూ ఉంది. అవేమీ జరగవని చెప్పేసి ఇరాన్ భారీ వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.